ఓకే శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రసాద్ గారు ఏం చెప్తాను నేను మాజీ ముఖ్యమంత్రి గారి కామెంట్స్. ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. మా గురుగారు తిరుపతి రావు గారికి ప్రత్యేక నమస్కారం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కుటుంబం అన్నది గుప్పడి మూసినంతసేపే సార్. గుప్పడి బయటకు తెరిస్తే దాని విషయం ఎవరు ఏమీ చేయలేరు. రెండోది ప్రజాస్వామ్యంలో ప్రజాబాహుళ్యంలో ఒక రాజకీయ నాయకులుగా ఎమర్జ్ అయి ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్చ సర్వసాధారణం. మూడో పాయింట్ ఏంటంటే ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు లేకపోతే తిరుపతి రావు గారు అన్నట్టు రెండు విషయాలు ఉన్నాయి. ఏంటంటే సాంప్రదాయాలు అన్నవి చిన్న కొడుకు తల్లికి తల కొడుకు పెట్టడం అన్నది సర్వసాధారణం. తల్లికి అవును. సో అక్కడ జరిగిన దానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారికి తల కొరిగి పెట్టడం అన్న విషయం ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోగలిగితే అది ఎంతవరకు సముచితం అన్నది. రెండోది వాళ్ళు అన్నం పెట్టారా ఏం లేదా అన్న దగ్గర ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు ఎవరు ఏ విధంగా చూసుకుంటారు అన్నది గ్యారంటీగా తెలుసు. ఇక్కడికి వచ్చాక ఏంటంటే షర్మిల గారి విషయం అండ్ విజయమ్మ గారి విషయంలో ప్రజలు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆవిడ ఏఐసిసి పార్టీ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలు. అండ్ ఇక్కడ రెండోది ఏంటంటే విజయమ్మ గారు మొన్నటిదాకా రాజకీయాల్లో ఆవిడ కూడా ఒక అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు, ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా కూడా పోటీ చేశారు. కాబట్టి వీళ్ళ విషయాలు ప్రజల్లో చర్చించబడతాయి. అవును, దీంట్లో ఎవరు కాంట్రడిక్షన్స్ చేయలేరు. మూడో పాయింట్ ఇక్కడ అనవసరమైన చర్చా వేదికలను క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను చూడండి కడవడ పోల్లో ఒక ఉప్పుకాలు లేసినట్టు మొత్తం బడ్జెట్ మీద ఫిగర్స్ అన్ని ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల నిడుగులో ఆయన జస్టిఫై చేసింది అంతా ఒక ఎత్తి అయితే లాస్ట్లో కుటుంబాల విషయం మాట్లాడి ఉప్పుకాలు వేసుకున్నట్టు అయింది. ఇప్పుడు ఈయన కుటుంబంలో విషయాలు బయట చర్చించబడుతున్నాయి అన్న దగ్గర 2 విషయాలు అయితే ఒకటి. దానికి కారణం ఎవరంటారు? దానికి కారణం ఎవరో ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు బయట చర్చించుకుంటున్నారు. ఎందుకంటేనండి ఇప్పుడు ముఖ్య ఏదంటే ఇలా చూపిస్తే ఎవరికి బాధలేదు, అంతా తిప్పి ఇక్కడ చూపిస్తున్నారు అనుకోండి. ఉదాహరణకి షర్మిల గారు ఒక లెటర్ రాస్తే అది ఐటీడీపీలోంచి మనకి రిలీజ్ అయ్యి ఆ పేజీలో రిలీజ్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఒక బ్రేకింగ్ ఉంటుందని ఆ భోగోని ఛానల్లో చెప్పిన తర్వాత చర్చనీయాంశం అవుతుంది. రెండోది మళ్ళీ చెప్తున్నా కామన్ గా వాళ్ళు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కదా రాజకీయ పార్టీలు. అది నేను అంటున్నాను. సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్. ఇదే షర్మిల గారు ఇచ్చిన తర్వాత దాన్ని చర్చించబడి తెలుగుదేశం తప్పులేదు. అప్పుడు రాజకీయ క్రిటిసిజం అంటారు, పొలిటికల్ క్రిటిసిజంతో వాళ్ళు ఏం చేసినా చెల్తారు. కానీ ఆద్యం ఎవరికి వస్తారు? ఇప్పుడు ఉదాహరణకి బాలకృష్ణ గారు ఇల్లు కాదు ఎన్బీకే కాంప్లెక్స్ లో ఒక రూమ్ నుంచి చేశారు. కానీ బాలకృష్ణ గారు అన్నది చర్చనీయాంశం అవుతుంది. మీరు గమనిస్తారా? బాలకృష్ణ గారికి సంబంధించిన ఒక ఆఫీస్ లో ఒక రూమ్ అన్నది చర్చనీయాంశం అయితే ఎవరికి బాధ ఉండదు. కానీ సడన్ గా బాలకృష్ణ గారిని తీసుకొచ్చి చర్చిస్తే అయితే ఏది విషయం చర్చనీయాంశాలో అవి కాకుండా పనికిమాలిన విషయాలే చర్చనీయాంశాలు అవుతాయి. అక్కడ జరిగిన డ్యామేజ్ ఎవరికి? షర్మిల గారికి. ఆవిడకి అప్పుడు ఇష్టమైతే ఇంగుతో సమానం. అరే బాలకృష్ణ గారి కాంప్లెక్స్ నుంచి నన్ను అన్యాయం చేశారు, వరా రవీంద్ర పేపర్లేమో వెబ్ పేజీలు ఇంకొక వాళ్ళు మేనేజ్ చేశారంటే 16 మంది ఒక ఎస్పీ గారు మనకి పరిచయం చేసినప్పుడు అప్పుడన్నీ బాగానే ఉన్నాయి. కూడా కలిసింది కదా షర్మిల గారు అప్పుడు ఒక కమిషనర్ కలవడం అదంతా విశాఖపట్నంలో అయింది. ఇక్కడ తెలంగాణలో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎవరెవరు క్రిటిసైజ్ చేసి ఇప్పుడు నాకు కొంచెం తెలుగుదేశం అంటే ఇష్టం లేదంటే కొంచెం జనసేన ప్రొడక్షన్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ నా కుటుంబంలో రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కానీ కుటుంబాన్ని బయటికి నెట్టేసిందే జగన్మోహన్ రెడ్డి కదా అంటున్నారు. తల్లిని బయటికి నెట్టేసింది జగన్మోహన్ రెడ్డి కదా, చెల్లిని వాడుకొని బయటికి నెట్టేసింది జగన్మోహన్ రెడ్డి కదా, ఈరోజు తల్లి ఒక ప్రతిపక్ష ఒక పార్టీ పెట్టిందని కారణం జగన్మోహన్ రెడ్డి కదా, ఉన్న రోజు తల్లిని వైఎస్ఆర్ మన అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పెట్టి తర్వాత నేనే అధ్యక్షుడు అని చెప్పేసి బయటికి నెట్టింది ఆయన కాదా? ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని అక్కడ చంద్రబాబు నాయుడిని అన్న ఎలా అంటారంటున్నారు. ఇందులో ఏదైనా రహస్యంగా జరిగిందా? ఎందుకంటే ఇదే విజయమ్మ గారు శాశ్వత అధ్యక్షురాలు లేదా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న తరుణంలో గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేయడం కూడా వాళ్ళ ప్లేనరీలోనూ వాళ్ళ ప్రజల సమక్షంలోనే జరిగింది. సో ఇందులో దాపరికాలు ఏమున్నాయి? అసలు ప్రజాస్వామ్యంలో దీన్ని ఎట్లా రాజకీయం చేసినట్టు ఎలా చేస్తారు? ఇప్పుడు ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు మా నాన్నగారు ఉద్యోగం చేసి 61వ సంవత్సరం విరమణ చేస్తారండి. ఇదే టెన్నర్ దాకా పనిచేసిన విరమానేసి అని అడుగుతారు. అలాగే రాజకీయాల్లో ఆవిడకి కూడా విజయమ్మ గారికి కూడా నాకు తెలిసి 70 ఏళ్ళ పైచీలకు వచ్చి ఉంటాయి. ఆవిడ రాజకీయాలు చేయదలుచుకోలేదు, రాజీనామా చేయొచ్చు. కానీ వీళ్ళకి బాగుంది కాబట్టి ప్రతిపక్షాన్ని బ్లేమ్ చేసే కార్యక్రమంలో తల్లిని దూరం చేశాడు. మరి ఆవిడ ఏం చెప్పింది? వెనకాక మన స్టేట్మెంట్ అమెరికా నుంచి ఇచ్చిన ఉత్తరంలో ఏమైనా సరే ఆయన నా కొడుకు కాకుండా పోతాడా, ఈ అమ్మాయి నా కూతురు కాకుండా పోతుందా అన్నదానికి మనమే సమాధానం చెప్తాం. కరెక్ట్. కొట్టు చేస్తారు సార్ ఎవరైనా సరే. ఈ ఇంట్లో అలా కొట్టుకెందుకు చచ్చారని చెప్పి బయట మనం చర్చిస్తే ఎవరికి సమాధానం చెప్పలేదు. శ్రీనివాస్ చౌదరి గారు గుమ్మనం గారు మా గురుగారు తిరుపతి రావు గారు గుమ్మనం కనపడతారు. వాళ్ళ అక్క చెల్లెలతో ఏదో కీచులాట్లేదు వాళ్ళకు ఉన్నాయనుకోండి, ఎవరికి తెలిస్తే ఎందుకు తెలిస్తే అది వాళ్ళు అలా లేరు అనుకోండి, అయినా సరే వాళ్ళ మీద అనవసరంగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరు తీసుకుంటారు అడ్వాంటేజ్?
నీకేం తెలుసు అని ఒక మాట ఇచ్చినాడు అనుకోండి నా మీదకి, నేను ఏ సామాన్ చెప్పాలా? రాజకీయాల్లో ఉన్నాం లేకపోతే పరిధి చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఈ అంశం ఎందుకు తీసుకొచ్చారు అసలు? ఏనాడైనా భోజనం పెట్టాడా, పిలిచి తల్లిదండ్రులకు భోజనం పెట్టాడా చంద్రబాబు నాయుడు? ఏంది అంటే పట్టించుకోలేదా జగన్ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు? సార్ మీ అమ్మగారు మీ ఇంట్లో మీరు ఎలా చూస్తారు నాకు ఎలా తెలుస్తుంది? ఒకసారి చెప్పండి, ప్రజలకే చెప్తాం. నేను అదే అడుగుతున్నా, మరి ఆయనకి ఎట్లా తెలిసింది అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూశాడు, వాళ్ళకి అన్నం పెట్టారా లేదనేది? మరి అదే చంద్రబాబు నాయుడు గారు షర్మిలకి ఏమి ఇచ్చాడు, ఆయనకి ఏ ప్రాతిపదిక మీద మాట్లాడేస్తున్నారు? ఆవిడ ఒక పక్క ఎలక్షన్ ఎఫిడవిట్లో 87.4 కోట్ల అప్పు మా అన్న ఇచ్చాడని, 200 కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నానని ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఏమి ఇచ్చారని ఊరికే ఓటకించి మాట్లాడుతుంటే ఎవరికైనా మంటెక్కిపోద్ది సార్ ఇంటి విషయాలు మాట్లాడితే. అందులో ఎవరు అతిథులు కాదు. మనకి ఒక పరిధి తీసుకుని ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి టీవీ డిబేట్లో ఉన్నాం. ఏ రోజైనా మనం శ్రీనివాస్ చౌదరి గారి కుటుంబం గురించి కానీ, లేదా ఆయన నా గురించి కానీ, లేదా మా గురుగారు తిరుపతి రాయుడు గారి నా గురించి కానీ, లేదా నా కుటుంబం గురించి కానీ ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుకున్నారు? ఈ చిన్నపరెడ్డి గారిని తీసుకోండి, ఇన్ని రోజులు బట్టి ఆయన డిబేట్లో ఉన్నాడు. ఏ రోజైనా కుటుంబ విషయాలు మాట్లాడారు చెప్పండి? కానీ ఒక రాజకీయంలో ఒక అంశం చర్చనీయాంశం అవుతుంది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో ఎవరికి చేతనైంది అది పాసిఫై చేస్తారు. ఇప్పుడు కూడా మీరు కొట్టు వస్తూ ఉంటారు ఇద్దరు, ఎవరు సడన్గా వెళ్తారు, వెళ్ళి ఉండరా బాబు కాసేపు కొట్టకంటారు, అసలు నీకు ఏం తెలిసినా ఎడదేస్తున్నారా బాబా, నాకు ఎంత అన్యాయం చేశాడు, ఈ నా బెంచ్ కారు ఎంత డ్యామేజ్ అయిపోయిందని ఆయన కొట్టడానికి వస్తాడు. మనోరు అక్కడ అది చూడండి, నర్సు ఉద్యోగంకి వెళ్తే కక్కైనా పట్టాలి లేదా ఏదైనా చేయాలని అంటారు చూడండి. అట్లా ఇవాళ రాజకీయాల్లో తల్లి చెల్లి ఎవరు అతీతం కాని వస్తువుల కింద వాడేస్తుంటే ఆ విలువలతో కూడిన రాజకీయం కనుమరుగైపోయింది. ఇప్పుడు గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన, కుటుంబం పైన ఏ రకమైన విమర్శలు చేశారో అవన్నీ చూసాం కదా. అందరూ చూస్తున్నాం. మరి మీరు ఏమంటున్నారు, ఎందుకు ఈ శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ గుర్తులేదా, ఇవన్నీ చేసినప్పుడు గుర్తులేదా ఏమనేది? ఇప్పుడు ప్రతిదానికి అలా విత్తు ముందా చెట్టు ముందా అన్న కథలాగా, లేకపోతే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఎవరు మొదలెట్టాడో ఆయన వదిలేస్తున్నాడు. నేను ఖచ్చితంగా చెప్పాలంటే రామోజీరావు అన్నాడు మొదలెట్టాడు, ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఇంకో దౌర్భాగ్యుడు ఆడవాడు మొదలెట్టాడు. వీళ్ళు రాసి రాతలు అసలు చంద్రబాబు జగన్ ఈసారి బాలకృష్ణ లాగారంటే అసలు బాలకృష్ణ హీరోలు కదా. ఇప్పుడు నేను నన్ను విశ్లేషకుడిగా పిలిచారు సార్. ఎన్బికే కాంప్లెక్స్ అంటే బాలకృష్ణ గారు అంటే నేనేం చెప్పాలా? అందులో ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ఉంటుంది. ఇప్పుడు ఏఎన్ఆర్ కాంప్లెక్స్ ఉంది, ఎన్బికే కాంప్లెక్స్ లోనే ఎన్టీఆర్ భవన్ ఒకటి ఉంది. ఎన్టీఆర్ భవన్ పక్కన ఒకటి ఎవరో చిన్న అమ్ముకుంటూ ఉంటాడు, ఆయన పట్టుకుని ఎన్టీఆర్ బిల్డింగ్ లోనే జరుగుతుందంటే ఏమైనా అర్థం ఉందా దాంట్లో? సో ఓవరాల్ గా వ్యక్తులు వ్యక్తిత్వ హననానికి తెరలేపేసిన తర్వాత ఇది శాశ్వతంగా గతంలో ఏదైతే ఉందో దానికి ఇంకా యాడెడ్ యాడ్జెక్టివ్ లాగా ఈ సోషల్ మీడియా. ఒక పాయింట్ ఇక్కడ సరే, మనం అన్నట్లు ప్రతి కుటుంబంలో ఏదో విభేదాలు ఉంటాయి, సరే వాళ్ళు సర్దుకుంటే ఈ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న విభేదాలకు ఈ టీడీపీ ఆజ్యం పోసిందంటారా? ఇంకా కొంచెం ఇప్పుడు రాజకీయాల్లో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని ఉంటుందండి, లేదా పర్సనల్ క్రిటిసిజం అని ఉంటుంది. పర్సనల్ క్రిటిసిజంకి మొదలు ఇప్పుడు డిబేట్లో నేను తిరుపతి రావు గారిని పెద్దవాళ్ళందరినీ పిలిచి డిబేట్ నడుస్తూ నేను వ్యక్తిగతంగా వాళ్ళ మీద మాట్లాడుతున్నాను అనుకోండి, ఇది ఎంతవరకు సమర్థనీయం? నాకు పరిధి ఉండాలి. ఆయన పెద్దవారో లేకపోతే ఈయన చిన్నవారో నేనేం మాడాలి నేనేం మాడకూడదు నా పరిధి దాటిపోతుంటే ఎవరు మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి? గెస్ట్గా పిలిచిన పాపానికి రేపటి నుంచి అయితే వెళ్ళడం మానేస్తారు, కానీ ఇవాళ గంట సేపు నాకు తలనొప్పే కదా మీకు. అలాగా ఎవరైనా సరే పరిధి దాటిపోతున్నప్పుడు నియంత్రణ అన్నది కావాలి. అది ఎలా ఉంటుందంటే స్వీయ నియంత్రణ. నాకు రాజేష్ గారి కుటుంబం ఎందుకు, తిరుపతి గారి కుటుంబం ఎందుకు, శ్రీనివాస్ చౌదరి గారి కుటుంబం ఎందుకు, చెన్నారెడ్డి గారి కుటుంబం గురించి నాకెందుకన్నా విచక్షణ నాకు లేదనుకోండి, నన్ను ఎవరేం చేయలేరు. మా అయితే గట్టిగా ఉంటే వచ్చేటట్టు అంటారు, లేదంటే మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. సో ఈ కుటుంబంలో రాజకీయాలు చేయడాన్ని ఫస్ట్ మొదలుపెట్టిందే టీడీపీ అంటారా, వైసీపీ అంటారా? రామారావు గారిని ఎప్పుడైతే దించే కార్యక్రమం మొదలెట్టారో ఆ రోజు వ్యక్తిత్వాలతోనే ఈనాడు పేపర్లోనే ప్రస్థానాలు స్టార్ట్ అయ్యి తిరుపతిరావు గారు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఎమర్జెన్సీ ముందు కూడా ఇందిరాగాంధీ గారు క్రిటిసైజ్ చేస్తూ మొదలుపెట్టిందే టీడీపీ అంటారు మీరు. పట్టలిప్పి నిలబెట్టిన ఉదంతాలు అయితే మళ్ళీ టీడీపీకి ఏం సంబంధం? ఈనాడు పేపర్ అంటే మీరు ఆపాదించుకుంటే నేనేం చేయాలా? అదే ఇక చేశారంటే చంద్రబాబు నాయుడు కోసం చెప్తున్నారు కదా. ఒక్కడు కాన్స్పిరసీ థియరీ ఒకటి అరేంజ్ చేస్తూ ఉంటాడు. కాన్స్పిరసీ థియరీలో పాత్రధారులను అందరినీ తీసుకొచ్చి ఈడీ అంటే అరేంజ్ చేస్తారు. ఇప్పుడు ఆ రోజు సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడేటివన్నీ ఇది నిన్న మొన్న జరిగినవి ఏం కావు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎందుకు ఆయన తెరపైకి తీసుకొచ్చారని ఒకటి గుర్తుంచుకోండి. ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేసినట్టు అల్లప్పుడు ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడు అన్న దగ్గర రామ్మూర్తి నాయుడు గారి విషయం నిన్నైతే 100కి 100 మందికి సర్ప్రైజే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆ విధంగా ప్రతిస్పందించడం. గతంలో ఏం చెప్పారు, చైన్ లేసి కట్టేశారట, ఆయన ఊర్లోంచి బయటికి రావడం, ఇలాంటి కథలన్నీ విని సడన్ గా ఎంటైర్ ఫ్యామిలీస్ మూవ్ అయ్యేసరికల్లా ఎవడు క్లూలెస్ సిచ్యువేషన్. మీరు గమనించుకోండి కావాలంటే. మనం ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ డిరైవ్ అవుతున్నప్పుడు ప్యారల్ గా ఇప్పుడు నాకన్నా అవతల బాగున్నప్పుడు మనిషికి గుణం ఎలా ఉంటుందంటే అలో లక్ష్మణ్ ఆడటమే. మీరు ఇది గమనించుకోండి వాళ్ళు. శ్రీనివాస్ చౌదరి గారు,
దీనికంటే ప్రసాద్ గారు చెప్పిన పాయింట్ లో చాలా